అంటారు సూర్యాస్తమయం అయిన తర్వాత అప్పుని ఇవ్వడం కానీ తీసుకోవద్దు అని కానీ చాలామంది నమ్ముతూ ఉన్నారు. అయితే ఇదేమన్నా మూఢనమ్మకం అంటారా? లేదా అందులో నిజం ఉంది అంటారా? మీ ఒపీనియన్ ఏంటి? ఇది చాలా పాత కాలంలో ఉన్న విషయం అమ్మా. అంటే అప్పటి నుంచి వింటున్నాం ఇది. ఒక కాలంలో ఎలా ఉండేదంటే ఎవరికైనా అప్పు ఇస్తే అప్పు ఇచ్చేవాడు తన అప్పు రికవర్ కావద్దు అనుకునేవాడు. వడ్డీలే తీసుకుంటూ ఉండటం. ఎందుకంటే వాడి జీవనాధారం అదే. ఒక 1000 రూపాయలు అప్పు ఇచ్చాడు అనుకోండి, దాని మీద ఒక 5% ఇంట్రెస్ట్. ఆ కాలంలో అట్లా ఉండేది. అంటే 50 రూపాయలు, 1000 మీద 50 రూపాయలు ఇంట్రెస్ట్ నెలకి. ఇప్పట్లాగా లేదు ఒకప్పుడు. ఈవెన్ 10%, 6%, 5% చాలా కామన్ ఒకప్పుడు, చాలా కాలం కిందట. అంటే కొంతమందికి జీవనాధారం అదే. వాళ్ళు ఏం చేసేవాళ్ళు కాదు. వాళ్ళ దగ్గర కొంత డబ్బు ఉంటే దాన్ని అప్పులకు ఇచ్చి నెల నెల వడ్డీలు తీసుకునేవాళ్ళు. ఆ వడ్డీలే వాళ్ళ జీవనాధారం. అయితే ఇచ్చిన అప్పు తీరకుండా ఉండాలి, నెల నెల వడ్డీ మాత్రం వస్తూ ఉండాలి. అందుకని కొన్ని ఇట్లాంటి ప్రయోగాలు చేసేవాళ్ళు. ఏంటంటే ఇప్పుడు వీళ్ళు అప్పు కోసము రొటేషన్లో పెట్టుకున్న డబ్బుని ఇంట్లో ఉప్పు పాత్రలో పెట్టేవాళ్ళు, ఉప్పు కుండలో. ఎవరికైనా అప్పు ఇవ్వవలసి వస్తే అందులో నుంచే లెక్కపెట్టి 100 రూపాయలు అప్పు ఇవ్వాల్సి వచ్చినా, 1000 రూపాయలు అప్పించాలి, 500 అప్పు ఇవ్వాల్సి వచ్చినా ఆ ఉప్పు కుండలో ఉన్న డబ్బునే తీసుకెళ్ళి అప్పుగా ఇచ్చేవాళ్ళు. వీళ్ళు ఏంటంటే ఆ అప్పు తీరదు, వాడు వడ్డీ కడుతూనే ఉంటాడు. అట్లాగే కొంతమంది ఈ సీరియస్గా పాటించే వాళ్ళమ్మ. కొంతమంది వాళ్ళ ఇల్లును లేకపోతే ఇంకేదైనా ఆస్తిని తనఖా పెట్టి అప్పులు తీసుకునేవాళ్ళు. అప్పుడు ఏమిటంటే వీళ్లకు ఇచ్చే డబ్బులు రాత్రిపూట ఇచ్చేవాళ్ళు. రాత్రిపూట అది కూడా ఎట్లా ఇచ్చేవాళ్ళు? ఆ రోజుల్లో కరెంటు దీపాలు లేవు. మామూలు కిరోసిన్ దీపాలు లేకపోతే నూనె దీపాలు ఏవో ఉండేవి. ఒక ఇంట్లో ఒకటే కాకుండా ఒక 2-3 దీపాలు కూడా ఉండేవి ఒకే గదిలో. మామూలుగా వెలుతురిచ్చేది ఒకటి, వీళ్ళు టేబుల్ మీద చదువుకోవటానికి రాసుకోవటానికి ఒక దీపం ఒత్తి చిన్నగా పెద్దగా చేస్తూ ఉండటం. ఇప్పుడు వీళ్లకు ఈ ఆస్తుల మీద తనఖా పెట్టుకొని ఇచ్చే అప్పులు, ఈ ఆస్తి పేపర్లు తీసుకొని డబ్బులు ఇచ్చేవాళ్ళు. అది కూడా వడ్డీకే. ఆ డబ్బులు కూడా ఉప్పు కుండలో నుంచి ముందే తీసుకొచ్చి పెట్టి రెడీగా పెట్టి ఫలానా టైంకి రమ్మని చెప్పి వాడు వచ్చినప్పుడు ఆ డబ్బులు ఇచ్చి ఈ పత్రాలు తీసుకొని ఆ దీపాన్ని ఆర్పేసేవాళ్ళు. ఇక ఎట్టి పరిస్థితుల్లో వాడు ఈ డబ్బులు ఇవ్వలేడు, ఈ పేపర్లు తీసుకోలేడు. ఆ వడ్డీల మీద వడ్డీలు పెరిగిపోయి ఈ ఆస్తి వీడి సొంతం అయిపోయేది. ఓకే, ఇది వినడానికి ఏదో తంత్రం అంటారు కదా, అన్ని తంత్రాలే. ఓకే, ఇవన్నీ తంత్రాలే. పాపం తీసుకునేవాడికి కూడా తెలుసు ఇట్లాంటిది వీడు చేస్తున్నాడని, కానీ వాడి అవసరం అది. ఆ దేవుడు ఉన్నట్లే ఏదో విధంగా తీర్చుకుందాము, దేవుని మీద భారం వేసి తీసుకునేవాడు. ఇవన్నీ తంత్రాలు. ఇప్పుడు ఈ కాలం ఏమైపోయిందంటే ఇచ్చిన డబ్బులు వస్తే చాలు, అట్లాంటి పరిస్థితిలో వచ్చింది ఇప్పుడున్న కాలం. మనం డబ్బులు ఇచ్చి ఆ వడ్డీల మీదే బతుకుదామని లేదు. మనం ఇచ్చిన డబ్బులు మళ్ళీ వెనక్కి వస్తే చాలు, వాడు ఎగ్గొట్టకుండా. తర్వాత కోర్టులు ఇవన్నీ తిరగటం వీడి వల్ల ఎవరి వల్ల కాదు. సో ఒకప్పుడు ఈ తంత్రాలు ఉన్న మాట వాస్తవమే. ఆ రోజుల్లో ఉన్నటువంటి నమ్మకాలు కానీ ఇంకేవైనా కానీ, ఇట్లా రాత్రిపూట ఎక్కడ అప్పులు తీసుకోకూడదు, అప్పు ఇవ్వకూడదు, శుక్రవారం రాత్రి అప్పు ఇవ్వకూడదు, గురువారం రాత్రి అప్పు ఇవ్వకూడదు, ఆదివారం రాత్రి అప్పు ఇవ్వకూడదు. ఇట్లా ఇస్తే ఆదివారం నాడిస్తే ఆదిలక్ష్మి, శుక్రవారం నాడిస్తే మహాలక్ష్మి, ఇట్లా పోతుంది. ఇంకా నీ రాత్రిపూట అప్పు ఇవ్వద్దు. ఇచ్చిన వాడికి మంచిది కాదు, తీసుకునేవాడికి మంచిది కాదు. ఎందుకంటే వాడు దీపం ఆర్పేసిస్తాడు. సో ఇవన్నీ నమ్మకాలు ఉండే ఒకప్పుడు. ఎందుకంటే
మన గతంలో ఎటువంటి నమ్మకాలు, అవి మూఢనమ్మకాలా నిజమైన నమ్మకాలా, కరెక్టా కాదా అన్న విషయం తర్వాత. కానీ ఈ మాటలు, ఈ నానుడి ఏదైతే వచ్చిందో వీటన్నిటికీ కారణాలు అవి. ఇప్పటికైనా కూడా అది నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ మనం పాతకాలంలో వాళ్ళ నమ్మకాలని కొట్టిపారేయలేము. ఎందుకంటే ఆ విధంగా ఎంతోమంది ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది సంపాదించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మనం ఎప్పుడైనా అప్పు తీసుకోవాల్సి వచ్చినా, అప్పు ఇవ్వవలసి వచ్చినా, ఈ విషయం ఒకటి మనసులో పెట్టుకొని దాని ప్రకారం నడుచుకుంటే మంచిది.